హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్య విహారీ ఛానల్. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే ప్రోడక్ట్ గ్రీనరో S12 వైర్లెస్ మైక్రోఫోన్. మనకు బాక్స్ ఓపెన్ చేయగానే 2 మైక్స్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఒక రిసీవర్ ఉంది. సో వితౌట్ గెటింగ్ ఇన్ టు డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనం ఈ రిసీవర్ని అయితే మొబైల్కి అయితే కనెక్ట్ చేద్దాం. మైక్ అయితే ఆన్ అవుతుంది. సో చూడండి, గ్రీన్ కలర్ బ్లింక్ అయింది కదా. సో మైక్ అయితే ఆన్ అయింది. నాకు తెలిసి ప్రజెంట్ ఈ వాయిస్ ఏదైతే వస్తుందో ఇప్పుడు మైక్రోఫోన్ నుండి వస్తుంది. అండ్ హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్య విహారీ ఛానల్. మీరు చూస్తున్నారు గ్రీనరో S12 మైక్రోఫోన్ రివ్యూ గురించి. అండ్ ప్రజెంట్ అయితే మనం వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఈ మైక్రోఫోన్ నుండి అయితే వస్తున్న ఆడియోని అయితే వింటున్నారు. అండ్ లేట్ చేయకుండా లెవెల్ 1 నాయిస్ క్యాన్సిలేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో దీనికి మనకు చూసుకున్నట్లయితే 3 లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3. ప్రజెంట్ వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేయాలంటే బ్యాక్ సైడ్ ఈ బటన్ ఉంది కదా, ఒక్కసారి క్లిక్ చేస్తే లెవెల్ 1 నాయిస్ క్యాన్సిలేషన్కి అయితే వెళ్ళిపోతుంది. సో ప్రజెంట్ లెవెల్ 1 నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్తో ఉన్నాము. మీరు ఒకసారి వాయిస్ క్లారిటీ చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వాయిస్కు ఇప్పుడు వాయిస్కి అయితే మీకు డిఫరెన్స్ అయితే అర్థమైపోతుంది. అండ్ మళ్ళీ 2 టైమ్స్ క్లిక్ చేస్తే సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో 2 టైమ్స్ బ్లింక్ అయింది కదా. సో ప్రజెంట్ అయితే సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్లో అయితే ఉన్నాము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్య విహారీ ఛానల్. మీరైతే ఆడియో చెక్ చేసుకోవచ్చు. నేను ప్రదీప్. ప్రజెంట్ మనం గ్రీనరో S12 మైక్రోఫోన్ లెవెల్ 2 నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తున్న ఆడియోని అయితే మనం వింటున్నాం. అండ్ నెక్స్ట్ థర్డ్ లెవెల్. సో ఇంకొకసారి బ్లింక్ చేశాను, 3 టైమ్స్ బ్లింక్ అయింది కదా. సో ప్రజెంట్ లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో అయితే ఉన్నాము. మీకైతే పెద్దగా డిఫరెన్స్ అర్థం కాదు, ఎందుకంటే వితౌట్ మైక్ విత్ మైక్ ఒకలా ఉంది కదా. సో ప్రజెంట్ నేనైతే ఫ్యాన్ ఆన్ చేస్తాను. ఫ్యాన్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కనెక్ట్ అవుదాం. ప్రజెంట్ అయితే మనం ఫ్యాన్ అయితే టాప్ స్పీడ్లో ఉన్నాము. ఎటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఎనేబుల్ చేయలేదు. మీకు ఫ్యాన్ శబ్దం అండ్ ఆ విండ్ అయితే వస్తుంది. సో బాక్స్లో చెప్పాను కదా, ఎక్స్ట్రా ఈ విండ్ షీల్డ్ ఫిల్టర్ అయితే ఉంది. మనకు ఇటువంటి విండ్ని అయితే ఆపేస్తుంది. మనం ఇది రిమూవ్ చేసి దీన్ని అయితే కనెక్ట్ చేసి చెక్ చేద్దాం ఒకసారి. గైస్, ప్రజెంట్ అయితే విండ్ షీల్డ్ ఫిల్టర్ని అయితే మనం ఇన్సర్ట్ చేసాము. సో మీరు ప్రజెంట్ చెక్ చేసుకోవచ్చు ఫ్యాన్ వాయిస్ని ఎంతవరకు ఆపుతుంది అన్నది. ప్రజెంట్ అయితే స్టిల్ ఎటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో అయితే లేము. సో నేను లెవెల్ 1 నాయిస్ క్యాన్సిలేషన్ అయితే క్లిక్ చేస్తున్నా. సో ఒకసారి బ్లింక్ అయింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్య విహారీ ఛానల్. ఈరోజు మీరు చూస్తున్నారు గ్రీనరో S12 లెవెల్ 1 నాయిస్ క్యాన్సిలేషన్ నుండి వస్తున్న ఆడియో ఇన్పుట్. మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్యాన్ సౌండ్ ఇది ఎంతవరకు ఆపగలిగింది అనేది. నెక్స్ట్ మనం లెవెల్ 2కి అయితే మూవ్ ఆన్ అయిపోతాం. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తాను. 2 టైమ్స్ బ్లింక్ అయింది కదా, చెక్ చేసుకోవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్య విహారీ ఛానల్. మీరు చూస్తున్నారు గ్రీనరో S12 లెవెల్ 2 నాయిస్ క్యాన్సిలేషన్ నుండి వస్తున్న ఆడియో. మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యాన్ ఎంతవరకు ఫ్యాన్ సౌండ్ని అండ్ విండ్ని ఆపగలిగిందో మీకు క్లియర్గా అయితే ఈ వీడియో ద్వారా అయితే మీకు అర్థమైపోతుంది. అండ్ గైస్, ప్రజెంట్ లెవెల్ 3కి అయితే వెళ్ళిపోతాం. జస్ట్ ఒక క్లిక్ ఇస్తున్నాను. సో 3 టైమ్స్ బ్లింక్ అయింది కదా. అండ్ ప్రజెంట్ లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్తో ఉన్నాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్య విహారీ ఛానల్. మీరు చూస్తున్నారు గ్రీనరో S12 మైక్రోఫోన్ లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్ నుండి వస్తున్న ఆడియో. నాకు తెలిసి ఇది మ్యాక్సిమం 99.99% అయితే ఈ ఫ్యాన్ సౌండ్ని అండ్ ఫ్యాన్ విండ్ ఏదైతే వస్తుందో ఈ విండ్ షీల్డ్ ఫిల్టర్ అండ్ లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్ ద్వారా అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మీరు ఒకసారి ఆడియో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పటిదాకా ఇండోర్ ఆడియో టెస్ట్ చేసాం కదా. సో ఒకసారి బయటికి వెళ్ళి అవుట్డోర్లో మెయిన్ రోడ్ మీద ఇది ఎంతవరకు నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుందో ఆ వీడియో కూడా అయితే మీరు చూసేయండి. ప్రజెంట్ మీరు ఏదైతే ఆడియో వింటున్నారో ఇది డైరెక్ట్ మొబైల్ నుండి వస్తున్న ఇన్పుట్ అనమాట, వితౌట్ మైక్రోఫోన్. ఒకసారి బ్యాక్గ్రౌండ్ నాయిస్ మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత లౌడ్గా ఉందో. సో ప్రజెంట్ అయితే నేను మైక్ని అయితే కనెక్ట్ చేశాను. అండ్ ప్రజెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఏం ఎనేబుల్ లేదు. జస్ట్ మైక్రోఫోన్ నుండి కనెక్ట్ చేసి మైక్రోఫోన్ని కనెక్ట్ చేశాను. మీరు ఒకసారి ఆడియో చెక్ చేసుకోవచ్చు. సో మీరు వింటున్నారు గ్రీనరో S12 మైక్రోఫోన్ నుండి వస్తున్న ఆడియో. నేనైతే ప్రజెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1 అయితే యాక్టివేట్ చేశాను. జస్ట్ సింగిల్ ప్రెస్ చేస్తే సరిపోతుంది, మనకు ఒక్కసారి లైట్ బ్లింక్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఏదైతే ఆడియో వింటున్నారో ఇది లెవెల్ 1 నాయిస్ క్యాన్సిలేషన్. సో ప్రజెంట్ మీరు వింటున్నారు ఆడియో గ్రీనరో S12 మైక్రోఫోన్ నుండి. సో మీరు చెక్ చేసుకోవచ్చు నాయిస్ ఎంతవరకు రిమూవ్ చేస్తుందో ఇది. ఇప్పుడు మనం లెవెల్ 2 నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్ చేసాము. జస్ట్ 2 టైమ్స్ ప్రెస్ చేయడమే. అండ్ మీరు చూస్తున్నారు గ్రీనరో S12 మైక్రోఫోన్ రివ్యూ. ఈ వాయిస్ ఏదైతే వస్తుందో మీకు గ్రీనరో S12 మైక్రోఫోన్ నుండి లెవెల్ 2 నాయిస్ క్యాన్సిలేషన్ ద్వారా అయితే వస్తుంది. సో మీరు అయితే గమనించవచ్చు వాయిస్ని ఎంతవరకు రిడ్యూస్ చేసిందో.
అండ్ ప్రజెంట్ అయితే మనం లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో అయితే ఉన్నాము. అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఆల్మోస్ట్ 70-80% అయితే రిమూవ్ అవుతుంది. అండ్ ఇంకొక ఫ్యూచర్ ఉంది, దీనికి రివర్బ్ ఫ్యూచర్ ఉంది. మీరు ఒకవేళ సాంగ్స్ పాడాలనుకున్నా కూడా దీంతో సాంగ్స్ పాడుకోవచ్చు. జస్ట్ 3 times మీరు ఇక్కడ బ్లింక్ చేయాలి. సో 3 times క్లిక్ చేసిన తర్వాత ఇలా ఎల్ఈడి అయితే మీకు స్లోగా బ్లింక్ ఆన్ అవుతుంది. సో మీరు వాయిస్ మీకు అప్పుడే డిఫరెన్స్ అర్థమై ఉంటుంది, రీవర్బ్ వస్తుంది. సో ఈ మోడ్లో మనం సాంగ్స్ కూడా పాడవచ్చు. ఒక సాంగ్ పాడిద్దాం. నేను నువ్వు అంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా. దీని ప్రైస్ వచ్చేసి నేను నవంబర్లో తీసుకున్నప్పుడు 1140 రూపీస్ పడింది. ప్రజెంట్ అయితే ఓన్లీ 999కి అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దీంట్లో డ్యువల్ మైక్స్ ఉన్నది మాత్రమే తీసుకోండి. సింగిల్ మైక్ ఉన్నది 750 రూపీస్, బట్ డ్యువల్ది మీకు జస్ట్ 999 రూపీస్కి మాత్రమే వస్తుంది. అండ్ డిస్టెన్స్ వచ్చేసి వాళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం అయితే 30 meters వరకు అయితే చెప్పారు. అంటే మీరు ఈ మైక్ తీసుకొని 30 meters దాకా అయితే వెళ్ళొచ్చు. ప్రజెంట్ నేనైతే ఒక 5 meters దూరం వెళ్ళి చెక్ చేస్తాను, బట్ చెక్ చేద్దాం వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో. సో హాయ్ గాయస్, నేనైతే ప్రజెంట్ కెమెరా నుండి అయితే మొబైల్ నుండి అయితే చాలా లాంగ్ వచ్చాను, రిసీవర్ నుండి. ఒకసారి చెక్ చేయండి వాయిస్ ఎంతవరకు రికార్డ్ అవుతుందో. ప్రజెంట్ నేను 10 meters దూరంలో ఉన్నాను. అండ్ నెక్స్ట్ 20 meters డిస్టెన్స్లో ఉన్నాను. ఇంకొంచెం లాంగ్ వెళ్ళి చెక్ చేద్దాం ఎలా వస్తుందో వాయిస్. అండ్ యా, నియర్లీ నేనైతే 30 meters డిస్టెన్స్లో ఉండి మాట్లాడుతున్నాను. వాయిస్ ఎలా వస్తుందో మీకు ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేనైతే మళ్ళీ మొబైల్ దగ్గరికి అయితే వస్తున్నా. సో గైస్, నేనైతే మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. అండ్ దీని ఛార్జింగ్ వచ్చేసి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే 1.5 hours పెడితే 6 hours ఉన్నారు. నేనైతే దీన్ని పెద్దగా చెక్ చేయలేదు, బట్ ఎప్పుడైతే ఛార్జింగ్ అయితే అయిపోలేదు. దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి కేబుల్ అయితే ఉంది. సో ఈ కేబుల్తో మనకు 2 Type-C ఉంటుంది, ఒక సైడ్ USB ఉంటుంది. ఈ 2 మైక్స్ని పెట్టి మనం ఛార్జర్తో, జనరిక్ USB ఛార్జర్తో అయితే మనము ఛార్జ్ చేయొచ్చు. అండ్ రిసీవర్కి ఛార్జింగ్ అవసరం లేదు, ఎందుకంటే అది బ్యాటరీ ఆపరేటెడ్ కాదు. మొబైల్ కానీ కెమెరాకి కానీ కనెక్ట్ అయితే డైరెక్ట్గా అదైతే ఆన్ అయిపోతుంది. అండ్ మెయిన్గా వాళ్ళు వెబ్సైట్లో కానీ ఎక్కడ బాగా హైలైట్ చేసింది ఏంటంటే ఇండికేటర్స్. ఇంతకుముందు జస్ట్ ఒక్క ఇండికేటరే ఉండేది గ్రీనరో మైక్కి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 3 indicators ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడనే మ్యూట్ చేసుకోవచ్చు, డబల్ ట్యాప్ చేస్తే వాయిస్ అనేది మ్యూట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో ఇది నాయిస్ క్యాన్సిలేషన్ చెప్తుంది అనమాట. ఒకసారి బ్లింక్ అయితే level 1, 3 times అయితే level 3 అని. థర్డ్ది మనకు ఛార్జింగ్ అయ్యేటప్పుడు, ఛార్జింగ్ ఫుల్ అయితే గ్రీన్ లైట్, ఛార్జింగ్ ఎక్కుతున్నప్పుడు అయితే మనకు రెడ్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. అండ్ చెప్పాను కదా, దీనికైతే మనకు 2 filters ఇచ్చారు. ఒకటి ఇది విండ్ ఫీల్డ్, ఇంకొకటి నార్మల్ పాప్ ఫిల్టర్. సో ఇదైతే విండ్ని అయితే ఆపుతుందని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. మైక్తో పాటు మీకు ఆ బాక్స్లో మీకు అయితే ఒక QR కోడ్ ఉంటుంది. మీరు దీన్ని స్కాన్ అయితే చేసి మీరు దీని వారంటీ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ పర్చేస్ చేసిన 30 days లోపు మీరు ఈ QR కోడ్ని అయితే మీరు స్కాన్ చేసి యాక్టివేట్ అయితే చేసుకోవాలి వారంటీ కోసం. గైస్ చూసారు కదా, కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్ రివ్యూ, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, ఇండోర్ అండ్ అవుట్డోర్ మనమైతే వాయిస్ టెస్ట్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చెక్ చేసి చూసాము. సో డెఫినెట్లీ ఇది వర్త్ ఫర్ ద ప్రైస్. ఎవరైతే చిన్న క్రియేటర్స్ ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసిండారు, ఇప్పుడిప్పుడే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశారో, సో వాళ్ళకైతే బెస్ట్ ఇది. అండ్ DJI హాలీల్యాండ్తో పోల్చకండి, ఎందుకంటే హాలీల్యాండ్ DJI మైక్స్ వచ్చేసి 11,000 రూపీస్ ఉంది. ఇది జస్ట్ ఓన్లీ 1,000 రూపీస్, ఆల్మోస్ట్ 10 times తక్కువ. కాబట్టి క్వాలిటీ అయితే ఇంతకు మించి మనమైతే ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భాగ్య విహారీ ఛానల్. సైనింగ్ ఆఫ్, ప్రదీప్ గాజ్లా.